మనం పుట్టుక ఏ రూపంలో ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయపు తెల్లదనాన్ని కోరుకుంటాడు. దానిని దేవుడే ఆయన ఒక్కడే ఇవ్వగలడు. పరిశుద్ధత కలిగిన దేవుడు, పరిశుద్ధపరచగలిగిన దేవుడు, ఈ రెండు ఆయనకు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధత కలిగిన దేవుడు, రెండవది పరిశుద్ధపరచగలిగిన దేవుడు. అది కాబట్టి మనుష్య కుమారునికి అధికారము కలదు. పాపాత్మురాలు స్త్రీని పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని ఆమె జీవితంలో చేశాడు. సో మనము ఆ పాపాత్మురాలని చూస్తున్నాం. అయితే ఆమెకి కలిగిన భాగ్యము వెనక దేవుని ఆ గొప్ప ఆ పరిశుద్ధతను గురించి తలంచినప్పుడు, అమ్మా నీ పాపములు చెప్పండి, నీ పాపములు గట్టిగా చెప్పండి. ఇలా కూడా అనుకోవచ్చు, దావీదు కీర్తనలో రాయబడిన రీతిగా నీ పాపములు ఈరోజు నేను తుడిచేశాను, నీ పాపములు ఈరోజు కడిగేశాను, నీ పాపములు ఈరోజు తొలగించేశాను. నా దగ్గరికి రాకముందు పాప భారముతోనే వచ్చావు, ఆ భారమంతా నేను ఈరోజు తీసేశాను. నవ్ యు ఆర్ ఫ్రీ. నువ్వు విడుదల పొందుకున్న వ్యక్తివి, నువ్వు హృదయ స్వస్థత పొందుకున్న వ్యక్తివి, హృదయ శుద్ధి పొందుకున్న వ్యక్తివి. అది కాబట్టి కొండ మీద ప్రసంగములో 5:8 రాయబడిన మాట, మత్తయి సువార్త 5:8 దేవుడు చూసారా పరలోక రాజ్యము. కాబట్టి ఎందుకు ఈ పోరాటము, ఆరాటము, ఈ ప్రయత్నము, ఈ కన్నీళ్ళు, ఈ వేదన, ఈ ప్రభు పాదాలు పట్టుకోవడం అని అంటే పరలోకం కొరకే. మనం పరలోక అర్హత ఈ లోకంలో ఏదన్నా ఒక డిగ్రీ పెట్టున్నా, పిహెచ్డి పెట్టున్నా, లేకపోతే కనీసం 1 కోటి రూపాయలు ధనమున్నవాడు అని పెట్టున్నా, లేకపోతే కాస్త 6 అడుగులన్నా ఉండాలని పెట్టున్నా, లేకపోతే కాస్త చామన ఛాయిగా, నల్లగా కాకుండా చామన ఛాయిగా ఉండాలా అని పెట్టున్నా, ఎంతమంది రాలిపోతారో. ఆ భౌతిక సంబంధమైన అర్హతే దేవుడు పెట్టునుంటే పెట్ల హృదయ లోపల శుద్ధీకరించబడిన, కడగబడిన అనుభవము దేవుడు కోరుకుంటున్నాడు.